బతికున్నప్పుడు మహిళలకు రక్షణ లేదు అనేది జగమెరిగిన సత్యం. కానీ చనిపోయిన తర్వాత కూడా ఆమెకు రక్షణ లేదు అనేది ఇప్పుడు నిరూపించారు ఈ దుర్మార్గులు. చనిపోయిన బాలికపై అత్యాచారం చేశారు, అది కూడా సమాధిలో నుంచి శవాన్ని తీసి. ఇంత దారుణంగా కూడా మనుషులు ప్రవర్తిస్తారా అనేది ఈ ఘటనతో రుజువైంది. ఇంతకీ ఏం జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం. జార్ఖండ్లోని ధన్బాద్లో ఓ బాలిక మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఖననం చేశారు. తిరిగి ఇంటికి వచ్చారు. ఇల్లంతా తిరుగుతూ సంతోషంగా కనిపించే బిడ్డ అర్ధాంతరంగా చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. కన్నింటి పర్యాంతమయ్యారు. బిడ్డను గుర్తు చేసుకుంటూ నిద్రాహారాలు మానేశారు. మరుసటి రోజు బిడ్డ సమాధి దగ్గరకు వెళ్లారు. అక్కడ వారికి అనుమానం కలిగింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తమ బిడ్డ శవాన్ని మార్చేశారని ఆరోపించారు. పోలీసులు సైతం విచారణ చేపట్టారు. శవాన్ని పూడ్చిపెట్టిన దగ్గర చాలా వరకు మట్టి తీసేసినట్టుగా కనిపించింది. దీంతో శవాన్ని బయటకు తీశారు. అందులో బాలిక శవమే ఉంది, కానీ ఆమె పరిస్థితి మాత్రం వేరేగా ఉంది. పూడ్చిపెట్టినప్పుడు ఏ బట్టలు అయితే వేశారో అవి చెల్లాచెదరుగా కనిపించాయి. దీంతో బాలిక మృతదేహంపై అత్యాచారం జరిగిందని ఆరోపించారు.